బ్రతికున్న వ్యక్తి చనిపోయాడంటూ భవనం అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. ఆదోనికి చెందిన విఠలరావు కుటుంబం కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటుంది. విఠలరావు తాతకు చెందిన భవనం ఆదోనిలోని కంచిగారి వీధిలో ఉంది. అయితే విఠలరావు చనిపోయాడని ఆయన తాతకు చెందిన కోట్ల విలువైన భవనాన్ని గత నెల 23న విఠలరావు సోదరుడు శ్రీనాథ్ భార్య అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. చంద్రబాబు పాలనలో డాక్యుమెంట్స్ లో తాను మరణించినట్లు తెలిపారని, తన భార్య రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకపోయినా వచ్చినట్లు చూపి సంతకం ఫోర్జరీ చేశారని బాధితుడు విఠలరావు ఆరోపించాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. బాధితుడి ఫిర్యాదుతో కర్నూలు జిల్లా రిజిస్టర్ భార్గవ్ ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. భవనం అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నోటీసులు జారీ చేశారు. రీజన్స్ ఉన్నాయండి. వన్, ఇక్కడ కోర్టులో నాకు వచ్చేసి సమన్స్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి హానరబుల్ జడ్జి గారు ఇవ్వడం వల్ల నేను యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కోర్టులోనే ఉన్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా అది క్రాస్ ఓవర్ ఎగ్జామినేషన్ ఉంది, అదొకటి. అలాగే ఇలా ఇక్కడ ఒకటి ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్ జరిగిందని నా నోటీస్ రావడం వల్ల ఇలా ఇక్కడ వచ్చాను కాబట్టి ఒకసారి విజిట్ అయ్యి ఫీల్డ్లో సర్కమ్స్టాన్సెస్ ఏదైనా చూద్దామని వచ్చాను. ఒకసారి సబ్ రిజిస్టర్ నుంచి డీటెయిల్ రిపోర్ట్ కాల్ఫర్ చేస్తామని ఈ 2 రీజన్స్ వల్ల ఇక్కడ రావడం జరిగింది.